పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 14 వర్స్ 2. యోహాను సువార్త 14:2లో బైబిల్లో చెప్తుంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలండి, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మీరే మాతో మాట్లాడండి. ప్రతికూలతలన్నీ కూడా మీ స్వాధీనాదిలో నిలుపుకున్నామని నిలబడి ఉన్న మీ దాసుడైన నా నోట అవసరమైన మాట మాత్రమే వెల్లడిపరిచి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ చదువుబడిన లేఖన భాగంలో ఒక్క మాట ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటి అని అంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్షరాల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులతో పలుకుతూ ఉండగా వ్రాయబడిన అమూల్యమైన వచనం. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు పలికిన ఆ మాటల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎత్తించి 33.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి అనేక మందిని రక్షించి అనేక మందిని స్వస్థపరిచి చివరికి మనుషుల పాప శాప దోషముల నిమిత్తం కలువరిలో ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి చెప్పినట్టుగానే 3వ దినాన పునరుద్ధానుడై లేచి సాక్షార్థంగా అనేక మందికి దర్శనమిచ్చి ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళే ముందుగా శిష్యులతో పలుకుతున్న మాట, నేను వెళుతున్నాను అబ్బాయి, ఎందుకు తెలుసా? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియులరా, మనం చేస్తున్న భక్తికి అర్థం ఈ దినాన మంచైనా చలైనా ఈ రాత్రి వరకు కూడా కూర్చొని వాక్యం వినటానికి కారణం రక్షణ పొందటానికి, బాప్టిసాలు పొందుకోవడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థనలు చేయడానికి, ప్రేమను చూపించడానికి, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి. ఇవన్నిటికీ అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక దినాన మనందరం కూడా యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళాలి. ఇది భక్తికి అర్థం. ఒకవేళ యేసయ్య సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళలేము అని అంటే మరొక స్థలంలోనికి నువ్వు వెళుతున్నావు అని అర్థం. ఆ స్థలం పేరు ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలంలోనికి వెళ్లకుండా ఉండడానికే ప్రయాసపడి ప్రతి చోట సువార్త సభలు, వీధి సువార్తలు, టీవీల్లో వాక్యం, ఇలా సంవత్సరాలు మరలా దేవుని వాక్యం వినపడడానికి కారణం ఏంటంటే యేసయ్య సిద్ధపరిచే స్థలంలోనికి నేను, మీరు, మనందరం వెళ్ళి తీరాలి. ఈ రాత్రి మీరు అనుమతిస్తే యేసు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే బ్రతుకుండగానే, యేసు ప్రభు వారు భూమి మీద సేవా జీవితంలో ఉండగానే ఆయన గారు అడుగుపెట్టిన 5 రకాల స్థలాలు ఈ రాత్రి క్లుప్తంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులు, ఎందరైతే తొలి వరుసలో కూర్చున్న మీరు, మలి వరుసలో కూర్చున్న మనం, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిలో నిజమే ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళడానికి ఈ భక్తి, ఈ ప్రార్థన, విశ్వాస జీవితాలని నువ్వు గ్రహిస్తే ఆ సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే 5 రకాల స్థలాల గుండా మాత్రమే ప్రయాణం చేయాలి. నాకు సుందరరావు గారి ఈ స్థలానికి రావడానికి ప్రతి సంవత్సరం కూడా కరెంట్ లొకేషన్ పెడుతూ ఉంటారండి. ఆ స్థలాల గుండా దాడుతూ ఈ బొంగరాల బీడి స్థలానికి వస్తూ ఉంటాను. అలాగే మనం కూడా యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ రాత్రి ఒక 5 రకాల స్థలాలు చూపిస్తాను. ఆ స్థలాల గుండా ప్రయాణం చేస్తేనే కానీ ఆ స్థలంలోనికి మనం వెళ్ళలేం. ప్రియులు,
ఒకవేళ మధ్యలో స్థలం మారింది అనంటే, రాంగ్ స్టెప్ పడింది అనంటే, దారి మళ్ళేవు అనంటే, నువ్వు వెళ్ళేది ఇంకో స్థలంలోనికి, దాని పేరు అగ్ని ఆరదు, పొరుగు సావదు. అక్కడికి వెళ్ళకూడదనే దేవుని దాసుల ప్రయాస ప్రియులను. నేను 5 రకాల స్థలాలు యేసు ప్రభు వారు అడుగుపెట్టిన స్థలాలే చూపిస్తాను. ఆ 5 రకాల స్థలాలు కూడా ఒక్క సువార్తలో నుంచే చూపిస్తాను ఈ రాత్రి. ఆ ఒక్క సువార్త మనం చదువుకున్న మూలవాక్యం ఉన్న సువార్త యాహోను సువార్త. ఒక్క యాహోను సువార్తలో నుంచే 5 రకాల స్థలాలు మరియు వాటి ఆత్మీయమైన సాదృశ్యాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఆశ కలిగిన దేవుని సన్నిధిలో ఉంటున్న మనందరం కూడా ఖచ్చితంగా ఆయన ఉండే స్థలంలో ఎత్తబడడానికే భయము, భక్తి జీవితం. ఈ రాత్రి ఏ స్థలం దాకా వచ్చావు? ఏ స్థలంలో ఆగిపోయావు? ఇంకా ఏ స్థలం దాకా రాలేకపోయావు? ఇదేనా భూమి మీద స్థలాలకున్న విలువలు మరి దేనికి లేదు ప్రియులర్. మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా ఇది మనకు రెంటెడ్ హౌస్ లాంటిది ప్రియులర్. బైబిల్ చెప్తుంది మనం యాత్రికులము, పరదేశులము, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు అని బైబిల్ చెప్తుంది. మనం ఎంత అంగరంగ వైభవంగా కట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఆయుష్తో బ్రతికినా, ఏదో ఒక దినాన మనం దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి ఆలోచన, అదిగో యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళి తీరాలంతే. దెర్ ఈజ్ నో వే. అంతకు మించి వేరే మార్గం లేదండి. లేదు అని అంటావా, ఇంకొక దారి మరలా ఇన్నిసార్లు ఎందుకంటే చెప్తారంటారేమో, చెప్పి తీరాలి. అగ్ని ఆరదు, పొరుగు సావదు. అక్కడికి వెళ్లకుండా యేసు సిద్ధపరిచే స్థలంలోకి వెళ్ళాలంటే 5 రకాల స్థలాలు మాత్రమే మనకి శరణ్యం ప్రియులారా. ఒక్క యాహోను సువార్తలోంచి 5 మీ ముందు ఉంచే ముందు, యాహోను సువార్తని బైబిల్ పండితులు ఇలా చెప్పారండి. ఎలాగో తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఎలాగుంటాయో, యాహోను సువార్తను కూడా 3 భాగాలుగా విభజించవచ్చు అని అంటారు. ప్రత్యక్ష గుడారంలో మొదటి భాగం ఆవరణం. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అలాగే యాహోను సువార్తను కూడా 3 భాగాలుగా విడదీస్తే, మొదటి భాగం మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఆవరణమునకు సాదృశ్యం. అందుకే యాహోను సువార్త తొలి 10 అధ్యాయాల్లో అందరూ కనపడతారండి. కుంటివారు కనపడతారు, గుడ్డివారు కనపడతారు, నికోదేం కనపడతారు, సమరేశ్వరి కనపడుతుంది, అందరూ కనపడతారు. ప్రత్యక్ష గుడారం ఆవరణంలోని కూడా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇక 2వ భాగం ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం. అందరూ రాలేరు, కొందరే వస్తారు. యాహోను సువార్తలో కూడా 2వ భాగం 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు అక్కడ అందరూ కనపడరు. దేవునికి ఇష్టులైన వారే, దేవునికి ప్రాముఖ్యమైన వ్యక్తులే కనపడతారండి. ఈ 2వ భాగం 11వ అధ్యాయం 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తువాలు కట్టుకొని పాదపరిచర్య చేసిన సందర్భం, లాజరును సమాధిలో నుండి పిలిచిన సందర్భం, శిష్యులు మాత్రమే పక్కన కూర్చోబెట్టుకొని పరలోక సంబంధమైన సంగతులు మనం 2వ భాగాన్ని చదువుకున్నాం. ఇక 3వ భాగం ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి ఒకే ఒక వ్యక్తి వెళతాడండి. యాజకుడు మాత్రమే వెళతాడు. ఆయన కూడా ఇయర్లీ 1 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళతాడు. వెళ్ళేటప్పుడు ఆయన గారి కాలుకి తాడుగట్టి లోపలికి పంపిస్తారట. ఎందుకంటే యాజకుల్లో లోపాలుండి లోపలే చచ్చిపోతే ఎవరు వెళ్ళగలరు? ఆయన తాడు బట్టి ఆ శవాన్ని బయటికి లాగేస్తారు. యాహోను సువార్తలో కూడా 3వ భాగం అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం ఏంటంటే ఒకే ఒక అధ్యాయము, 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరిద్దరి ప్రార్థన తప్పించి 3వ వ్యక్తి అధ్యాయంలో కనపడరు ప్రియులారా. ఈ తొలి సభలో నువ్వే స్థలం దాకా వచ్చావు? ఆవరణలోనే ఉన్నావా? పరిశుద్ధ స్థలం దాకా వచ్చావా? అతి పరిశుద్ధ స్థలపు విలువలో ఉన్నావా? స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి. నీ ఇంట్లోనే హాలు, కిచెను, బెడ్రూము, పర్సనల్ రూము నీకే ఇన్నుంటే యేసుప్రభు వారు సిద్ధపరిచే స్థలం ఎంత గంభీరంగా ఉంటుంది ప్రియులను. చూడవలసిన పని లేదు, కానీ ప్రకటన గ్రంథంలో ధగ ధగ మెరిసిపోయే రాజవీధులు సువర్ణమయమట.
ఈ భక్తికి అర్థం, ఈ ఓర్చుకొని ఈ సువార్త ప్రకటనకి వేకుజాం ప్రార్థనల సాక్ష్యాన్ని కాపాడుకోవడం. ప్రభువా, నువ్వు ఉండే స్థలంలో నేను ఉండాలయ్యా. మరి ఆ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఈ 5 అంతల స్థలాల అనుభవాన్ని కలుగున్నావా? నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకుంటూ వినమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 5 రకాల స్థలాలలో నెంబర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒక్క యోహాను సువార్తలో నుంచి 5 విషయాలు తొలి రాత్రి మనం విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం తొలి స్థలం ఏంటో మనం చూద్దామండి. యోహాను 1:39, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. చాలండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, మనం వినాలనుకుంటున్న ఒక్క యోహాను సువార్తలోని 5 అంతల స్థలాలలో మొదటి స్థలాన్ని దేవుడు ఇక్కడ మనకు చూపించాడు. ఆ స్థలం పేరేంటంటే ఆయన కాపురమున్న స్థలము. ఇట్స్ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ జీసస్. ఒకవేళ కాపురము అని అంటున్నారండి, యేసుప్రభు వారి కాపురం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా అనుకుంటారేమో. తెలుగు బైబిల్ని బ్రాహ్మణ సోదరులు తర్జమా చేశారండి, చరిత్ర అంచనా వేశారండి. కనుక అందరికీ అర్థమయ్యే భాష. యవ్వనస్తులైనా, వివాహం కాని వాళ్ళైనా, ఎవరినైనా ఎక్కడ కాపురం ఉంటున్నావు, ఆస్తిపాస్తులు రాసేటప్పుడు కానీ ఏదైనా కానీ పలానా గుంటూరు బొంగరాల బీడు కాపురస్తులు అని రాస్తారండి. యేసుప్రభు వారు కూడా కాపురం ఉన్న స్థలము, బ్రాకెట్లో నివాసం ఉన్న స్థలం. ఒక రోజున బాప్టిజం ఇచ్చే యోహాను ఒక చోట కూర్చొని ఉన్నాడండి. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా కూర్చొని ఉన్నారు. కాసేపుడు యేసుప్రభు వారు అలా నడుచుకుంటూ వెళతా ఉంటే బాప్టిజం ఇచ్చే యోహాను చూసి పైకి లేచి బిగ్గరగా ఇలాగన్నారట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గర్రెపిల్ల అనగానే బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గర ఉన్న శిష్యులు పైకి లేచి, ఆ గొర్రెపిల్ల ఈయన అంటూ బాప్టిజం ఇచ్చే యోహాను విడిచిపెట్టి యేసుప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన అడుగుతున్నారు, అయ్యా 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 మీరు ఎక్కడుంటారు? వాళ్ళతో చెప్పిన మాట 39వ వచనం. యేసుప్రభు వారు అంటున్నారు, వచ్చి చూడండి అబ్బాయి, వచ్చి చూడండి అనగానే ఆ శిష్యులు యేసుప్రభు వెంట వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. యేసుప్రభు వారు మన అందరి కొరకు సిద్ధపరుస్తున్న ఆ సర్వోన్నతమైన పరలోక స్థలములో మనం చేర్చబడాలి అనంటే మొదటిగా ఆయన కాపురమున్న స్థలము గుండా ప్రయాణం చేయాలండి. ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో ఆయన కాపురం ఉన్న స్థలానికి మేము ఎలా వెళ్ళగలం అంటారేమో, అందుకే 5 సాదృశ్యాలు కూడా చెప్తాయి రాత్రి. ఆయన కాపురం ఉన్న స్థలము దేనికి సాదృశ్యము అనంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకి సాదృశ్యం. రక్షణ పొందకుండా ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి అడుగు పెట్టడం అసాధ్యం ప్రియులరా. ఇక్కడ ఇంకా కూర్చున్న వారిలో రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉంటే ఈ తొలి సభలోనే గెట్ సాల్వేషన్. రక్షణ పొందటమే ఆయన కాపురం ఉన్న స్థలములో అడుగు పెట్టడం ప్రియులరా. రక్షణ పొందటమే ఆయన నివాసం ఉంటున్న స్థలములో అడుగు పెట్టడం ప్రియులరా. నీ ప్రయాణం, నీ తొలి అడుగు ఈ స్థలం గుండా ప్రారంభించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పంజాబ్ రాష్ట్రంలో 5 నదులు ప్రవహించే రాష్ట్రం అంటారు దాన్ని. విస్తారమైన పంటలు పండుతాయి. ఆ రాష్ట్రంలో బాగా డబ్బున్న కుటుంబం ఉందండి. ఎంత డబ్బున్న వాళ్ళు అంటే ఒక చోట నుంచోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు 4 దిక్కులకి చూస్తూ ఉంటే కంటికి కనబడే 100,000 ఎకరాల పొలాల స్థలాలన్నీ వాళ్ళవేనంట. ఆ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. యవ్వన వయసుకు వచ్చాడు. యవ్వన వయసుకు వచ్చిన అబ్బాయికి ఎప్పుడూ ఒక ఆలోచన తొడుతూ ఉండేదట. ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడా అసలు? అసలు దేవుడు అంటూ ఉంటే హూ ఈజ్ గాడ్? ఎవరు దేవుడు? దేవుడు ఉంటే ఆయన పేరేంటి నాకు తెలియాలి. ఈ యవ్వనస్తుడికి ఒకటే ఆలోచన. ఒకరోజు రాత్రి ఇంటి మూల మీద చలిమంట కాసుకుంటూ కూర్చున్నాడు. ఒక దైవజనుడు వచ్చి బైబిల్ చేతిలో పెట్టి, మిత్రమా ఇది తీసుకో చదువు అన్నాడట. ఆ అబ్బాయి బైబిల్ తీసుకొని తెరిచి ఒక పేజీ చించాడు, చలిమంటలో వేసాడు.
రెండో పేజీ జించాడు, మూడో పేజీ జించాడు, బైబిల్ అంతా జించి చలిమంటలు వేసి చలిగాచుకొని అంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. రెండో రోజు మరలా సాయంత్రం పూట రాత్రిపూట బయటకు వచ్చాడు. ఆలోచన తీవ్రమైపోయింది. రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి పడుకొని పిచ్చోళ్ళలాగా గట్టిగా అరుస్తున్నాడట, దేవుడా నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వెవరవి? నీ పేరేంటి? ఈ రాత్రి కానీ నీ పేరేంటో, నిన్ను నువ్వెవరో నాకు తెలుసుకోకపోతే, కనపరుచుకోకపోతే నేను ఎక్కడే చచ్చిపోతా, నేను లెగవను ఈ పట్టాల మించని మొండోళ్ళలాగా పడుకున్నాడంటండి. ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకున్న ఈ యవ్వనస్తుడికి దేవుడు ఎవరో కనపడ్డారు. ఉలిక్కిపడి పైకి లేచి రైలు పట్టాన్ని మించి పక్కకు వచ్చి, దేవుడు నువ్వా అంటూ బిగ్గరగా అరిచాడట. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ఎవరో ఆయనకి ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసా? సిలువలో వేలాడుతున్న యేసయ్య కనపడ్డాడట ఆ అబ్బాయికి. ప్రియులరా, వెంటనే ఉలిక్కిపడి అన్నాడట, ఆ దేవుడు నువ్వా? రాత్రేగా నిన్ను గురించి ప్రకటించే గ్రంథాన్ని చించి చలిమంటేసుకున్నాను, నువ్వా ఆ దేవుడివి? అక్కడే ఆయన కాపురం ఉన్న స్థలములోనికి అడుగు పెట్టాడండి. అక్కడే ఒక తీర్మానం చేసేసుకున్నాడు రక్షణ పొందడానికి. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఈ సమాచారం తెలిసి ఇంట్లోకి వస్తూ ఉన్న అబ్బాయిని బయటే ఆపేసి అన్నాడట, ఎరా ఏంటి యేసు కాపురం ఉన్న స్థలంలోకి అడుగు పెట్టేవట, యేసయ్యను నమ్ముకున్నావట, అలాగైతే వేల ఎకరాల స్థలాలకి వారసుడు నువ్వు కానేరవు. ఆయన కావాలనుకుంటే ఈ స్థలాలు కాదు కదా, నీ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నావే, విప్పి అక్కడ పెట్టి వెళ్ళిపో. ఆయన వద్దు అంటావా, రా లోపల రా అని అన్నాడట. ఈ యవ్వనస్తుడు నాన్నగారితో ఇలాగన్నాడు, నాన్నగారండి నాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి. ఈ అర్ధగంటలో యవ్వనస్తుడు చేసిన పని ఏంటంటే, ఎదురున్న తమలపాకుల తోటల్లోకి వెళ్ళాడు. అవి కూడా వాళ్ళవే. పెద్ద పెద్ద తమలపాకులు తీసి కచ్చడాలుగా కుట్టి ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి తమలపాకులు ఒంటి మీద వేసుకొని బట్టలు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి, నాన్నగారండి ఇవిగో మీ బట్టలు, నాకు ఇన్ని వేల ఎకరాల స్థలాలు అక్కర్లా, ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా విడిచిపెట్టాల్సిందే. అయితే నేను సుందరమైన శ్రేష్టమైన యుగాలు నిత్యము ఉండే యేసు సిద్ధపరిచిన స్థలం కొరకు ఆయన కాపురం ఉన్న స్థలములో ఇప్పుడే అడుగుపెట్టాను. నా కాలు రక్షణ పొందాను కనుక నాకు నీ బట్టలు వద్దు, తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పంజాబ్ రాష్ట్రంలో ఉజ్జీవాన్ని సృష్టించాడు. ప్రియులుగా, పంజాబే కాదు భారతదేశంలో ఉజ్జీవాన్ని సృష్టించాడు. భారతదేశమే కాదు ప్రపంచంలో ఒక ఉజ్జీవాన్ని కలిగించాడు. ఆ యవ్వనస్తుడు పేరేంటో తెలుసా? సాధు సుందర్ సింగ్. ప్రియులుగా, ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులారా, మిమ్మల్ని కించపరచాలని కాదు, తప్పుగా కాదు, తక్కువగా కాదండి. అన్ని వేల ఎకరాల స్థలాలున్న వాటిని విడిచిపెట్టి యేసు సిద్ధపరిచిన స్థలమే నాకు ప్రాముఖ్యమని వాటన్నిటిని తృణప్రాయంగా విడిచిపెట్టి రక్షణ పొందాడు. చూసారా? మరి రాత్రి నీకెన్ని స్థలాలు ఉన్నాయి తల్లి? నీకెన్ని వేల ఎకరాలు ఉన్నాయి? ఐ డోంట్ నో. యేసు సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళాలంటే ఒక్కటే దారి, ఓన్లీ వన్ వే, అది రక్షణ దారి. ప్రియులరా, నేను సిద్ధపరిచిన స్థలములోనికి మీరు వచ్చినట్టుగా నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎక్కడ దాకా వచ్చావు? రెండవ స్థలం ఒక్క యోహాను సువార్తలోనే 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామండి. రెండవ స్థలం యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. రెండవది ఇక్కడ రాయబడి ఉంది, యూదాకి ఆ స్థలము తెలిసి ఉండెను. ఏ స్థలము అనంటే యేసుప్రభు వారు రాత్రైతే ఒకే ఒక స్థలంలో గడిపేవాడండి. రాత్రైతే ఒకే ఒక స్థలంలోకి వచ్చేవాడు. ఆ స్థలం పేరేంటంటే గెత్సమనే తోట అనబడే స్థలము. ఇది రెండవ స్థలం అండి. మొదటి స్థలము ఆయన కాపురం ఉన్న స్థలము లేదా నివాస స్థలము ఒక పర్టికులర్ కాదండి. ఆయన ఎక్కడ బోధ చేస్తే అదే ఆయన కాపురం ఉన్న స్థలం. ఆయన ఎక్కడ స్వస్థత చేస్తే అదే ఆయన కాపురం ఉన్న స్థలం. పగలు కపెర్నహూము, గలిలయ, ఇవన్నీ నజరేతులు, ఇవన్నీ తిరిగిన రాత్రైతే మాత్రం ఒకే స్థలంలోకి వచ్చి గడిపేవారు యేసుప్రభు వారు. ఆ స్థలమే గెత్సమనే తోట స్థలము. ప్రియులరా, గెత్సమనే తోట స్థలంలోనికండి
నేను వెళ్ళినప్పుడు, భౌతికంగా అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక బోర్డు పెట్టారు, జీసస్ క్రైస్ట్ యేసుప్రభు వారు భౌతికంగా ఉన్నప్పుడు చెమట రక్తంగా మారేటట్టుగా రాత్రంతా ప్రార్థించిన స్థలము అని ఒలివ చెట్టు ఒకటి మొదలే ఈ రోడ్డు కంటే వెడల్పుగా ఉందండి. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ అవకాశం దొరకలా. చుట్టూ ఫెన్సింగ్ వేసేశారు. అసలు అక్కడ దాకా వెళ్ళలేకపోయాం. ఆ గెత్సెమనే తోటలోకి అడుగు పెట్టంగానే తెలియకుండానే చలి జ్వరం వచ్చిన వాడిలాగా షివరింగ్ వచ్చి ఒళ్ళంతా చెమటలు బట్టి కుప్పకూలి బోర్లకు పడిపోయానండి. నాకు తెలియకుండా నా ప్రయత్నంగా నా కళ్ళమిటి నీళ్ళు వచ్చి నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, పాపినైనా నన్ను క్షమించయ్యా. అప్పటికే సేవా జీవితంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిందండి. తెలియకుండానే కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేసి, పాపినైనా నన్ను కరుణించు. అంతేకాదండి, పరిశుద్ధుడైన పాదాలు పెట్టి నా స్థలంలోనికి కనీసం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాని ఈ మనుష్యుడే పాటివాడు. ఈ రాత్రి గెత్సెమనే తోట స్థలమో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ రెండో సాదృశ్యం ఏంటో తెలుసా? గెత్సెమనే తోట స్థలమో దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితాలకి సాదృశ్యం ప్రియులరా. ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ఒకటి, రక్షణ అనుభవం ఉంటేనే ఆయన సిద్ధపరిచే స్థలంలో అడుగు పెడతావు. రక్షణ పొందని సరిపోయిందని అనుకుంటే కాదు, ప్రార్థన జీవితం ఉండాలి నీ జీవితంలో. రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రియులరా. ఈనాటి రక్షణ అయితే పొందుతున్నారు, కానీ ప్రార్థన జీవితాల లేమి చాలా కుటుంబాల్లో, ప్రార్థన జీవితాల లేమి చాలా సంఘాలలో, ప్రార్థనా జీవితాల కరువు ప్రతి కుటుంబంలో. ఆగిపోయావా అక్కడే? ఈ రాత్రి రాకడొస్తే ఆయన సిద్ధపరిచిన వారందరూ కూడా ఎత్తబడితే నువ్వే స్థలంలోకి వెళతావు సోదరి సోదరుడా? ఈ రాత్రి ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థనా జీవితము ద్వారా మాత్రమే ఆయన సిద్ధపరిచే స్థలంలోకి వెళతాం ప్రియులరా. దమస్కు గేటు దగ్గర విర్రవీగి బోర్ల పడ్డ సౌలు యేసు చేత రక్షించబడి వెంటనే దృష్టిని పోగొట్టుకుంటే తిన్నదనబడిన వీధిలో ఒక ఇంట్లో పడుకొని ఉన్నాడు. అననీయాకి దేవుని స్వరం వినపడింది. అననీయ వెళ్ళు, అక్కడ సౌలని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడే చేంజ్ అయ్యాడు, ఇప్పుడే రక్షణ పొందాడు, నువ్వు వెళ్ళి అతనికి దృష్టి వచ్చేటట్టు ప్రార్థన చేయి. అననీయ అంటున్నాడు, అయ్యో ఆ దుర్మార్గుడా, లేదు నువ్వు వెళ్ళు, మార్పు చెందాడు. అననీయ దేవుని మాట ప్రకారం తిన్నదనబడిన వీధిలోకి వెళ్ళి సౌలు ఎక్కడైతే పడుకున్నాడో చూద్దామని వెళితే అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తలుల 9:11 ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తలుల 9:11 సౌలు ప్రార్థన చేయుచుండెను. చేతులుండు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందిన వెంటనే చేసిన పని ప్రార్థన వలననే గాని ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమో యేసుప్రభు వారు చెప్పిన మాట అండి. మన దేవునికి మరొక పేరుంది, ప్రార్థన ఆలకించువాడా. ప్రార్థన జీవితం మాత్రమే నిన్ను ఆయన సిద్ధపరిచే స్థలములోనికి తీసుకుని వెళుతుంది ప్రియులారా. ఈ రాత్రి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకునమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నానండి. దినాలు భయంకరంగా ఉన్న దినాలు. నేను మీకు చెప్పాల్సిన పని కాదు. గత 2 నెలల నుంచి అయితే ఆకాశాల్లో ఎగిరే ఫ్లైట్లకి ప్రశాంతత లేదు. కింద కూర్చొని వైద్య వృత్తిలో ఉన్నారు, ఆకలి అవుతుంది, భోంచేద్దాం అనుకున్నారు, వాళ్ళ మీద టప్మని కూలిపోయింది. అర్ధాంతరంగా వాళ్ళ ప్రాణాలకి సేఫ్టీ లేదు. ట్రైన్స్ ప్రమాదాలు భయంకరంగా ఎన్నడూ లేని విధంగా ఆగి ఉన్న ట్రైన్స్ మీదకి పరిగెడుతున్న రైల్స్ ఎక్కేస్తున్నాయి. పోనీ బస్సుల్లో ప్రయాణం చేద్దామా, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే తగలబడి మాంసపు ముద్దలు అయిపోతున్నారు. ఇంకెలాగండి, కంకర లోళ్ళు లారీలన్నీ బస్సుల మీద పడిపోతున్నాయి, ఊపిరాటికి చచ్చిపోతున్న పరిస్థితులు. ఇదివరకు ఎప్పుడో సైక్లోన్ 10 సంవత్సరాలకు తుఫాను వచ్చేది, 5 సంవత్సరాలకు ఒకసారి తుఫాను వచ్చేది. ఈ దినాలలో సంవత్సరానికి 2-3 తుఫాన్లు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గృహాలలో సమాజంలో ప్రేమలు చల్లారిపోయి, వీటన్నిటికీ ముంగుర్తులు ఏంటో తెలుసా? ఆయన ఇప్పటికే రావాల్సి ఉంది. ఎవడును నశించుట ఇచ్చగా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వింకా ఆ కాపురమున్న స్థలంలోనికి రాలేదుగా. నువ్వింకా గెత్సెమనే తోట ప్రార్థన జీవితపు స్థలంలోనికి రాలేదుగా.
ఆయన పోలిక చొప్పున చేసుకొని నేనే ఈ మనిషిని దేవుని దృష్టికి విరోధంగా ఉన్న సాతాను వాడికి సృష్టించబడిన అగ్నిగుండంలోకి పంపిస్తే ఎలాగా దేవుడు దయదలిచి రాకడ ఆలస్యం చేస్తున్నాడండి. ఈ రాత్రి అన్న అడుగేస్తావా ఒక స్థలంలోనికి? ఏంటా స్థలం? నెంబర్ 3, యేసు సిద్ధపరిచిన స్థలంలోనికి నీవు నేను వెళ్ళాలి అనంటే ఒక్క యోహాను సువార్తలోనే యేసు ప్రభు వారు అడుగుపెట్టిన 3వ స్థలం యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. 13వ వచనం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి, అందరూ వినండి, రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 3వ స్థలము యేసు ప్రభువు వారు అడుగుపెట్టింది ఎక్కడికో తెలుసా? రాళ్ళు పరిచిన స్థలం అండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా కపట ముద్దు పెట్టి అప్పగిస్తే, ఆ రాత్రంతా అన్న కైప ఎదుట నిలబడి, ఆ రాత్రంతా నిలబడిన వ్యక్తి నిలబడుతూ అవమానించబడి ఉదయానికి రాళ్ళు పరిచిన స్థలమందు నిలబడటానికి తీసుకొని వచ్చారండి. సుందరమైన పాదాలు, అతి సుకుమారమైన పాదాలు. యేసు ప్రభు వారి యొక్క సౌందర్యం పరమగీతములో కనబడుతుంది. నేను మీకు చెప్పాల్సిన పని లేదు ప్రియులారా. ఆయన తల వెంట్రుకలు మొదలుకొని ఆయన అరికాల వరకు కూడా ప్రతి భాగము కూడా పలు వరుస, కళ్ళు, చెక్కిళ్ళు, కరములు, పాదములు ఎంత సౌందర్యమైనవో. అలాంటి సౌందర్యమైన సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. ఆ సుందరమైన పాదాలు రాళ్ళు పరిచిన స్థలం మీద నిలబడ్డాయమ్మా. రాళ్ళు పరిచిన స్థలము దేనికి సాదృశ్యము అనంటే, 3వదిగా శ్రమలకు సాదృశ్యం. రక్షణ పొందితే ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి వెళ్ళిపోతున్నావు, భ్రమపడొద్దు సోదరి సోదరుడా. ప్రార్థన జీవితంలోనికి రావాలి. ప్రార్థన జీవితం బాగా ఉందండి నాకు, భ్రమపడవద్దు. ఆ ప్రార్థన జీవితం మూలన కలిగే శ్రమల అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉండకపోతే, నువ్వు ఒక స్థలం సంపాదించుకోవడానికే ఎన్ని శ్రమలు పడుతున్నావు, ఆ స్థలంలో ఇల్లు కట్టడానికే ఎన్ని శ్రమలు పడుతున్నావు. కాపరం అనే స్థలము, బిడ్డలనే స్థలాలు చక్కగా నిర్మాణం చేయడానికి, భవిష్యత్తును చక్కగా మార్చడానికి తల్లిగా తండ్రిగా ఎన్ని శ్రమలు. అయినా ఏదో ఒక రోజండి నీకు కొంచెం వినటానికి బాధగా ఉన్నా, బరువుగా ఉన్నా విడిచిపెట్టాల్సిందే. ఏమో ఈ రాత్రే తప్పనిసరిగా నీకు వినటానికి కొంచెం కష్టంగా ఉన్న ఈ రాత్రే రాకడొస్తే యేసు సిద్ధపరిచిన స్థలములోనికి మస్ట్ అండ్ షుడ్ లెట్ us రీచ్. వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళాలి అని అంటే ఏది నీ రూట్ మ్యాప్ తప్పిందా, లేకపోతే రూట్లోనే ఉన్నావా? నీ రూట్ మ్యాప్ ఫ్లైట్ కానీ కొంచెం ఆ సిగ్నల్స్కి పక్కకి వెళ్ళిపోతే ఎంత కలవరాలు పడిపోతారు అండి. కాలేజీకి వెళ్ళిన నీ పాప ఒక్క పావు గంట లేట్ అయితే ఎన్ని ఫోన్లు చేస్తావో, ఎక్కడి దాకా వచ్చావు తల్లి, ఏంటి ఎంతసేపు అయింది, కాలేజీలో ఉన్నావా, బయటకు వచ్చావా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా, అక్కడికి వెళ్ళావా, ఎన్ని స్థలాలు ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, చెప్పు చెప్పు చెప్పు. యేసుప్రభు వారు కూడా నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడండి. ప్రార్థనా జీవితంలో నుంచి తప్పిపోయి శ్రమలకు తట్టుకోలేక మళ్ళీ లోకంలో కలిసిపోయావా? ఇబ్బందులకి తట్టుకోలేక మరలా శరీరాశుల్లా అనే స్థలంలోనికి వెళ్ళిపోయావా? రాంగ్ రూట్లోకి ఎంటర్ అయ్యావా? నేనండి లాస్ట్ 10 days బ్యాక్ ముంబైలో 3 రోజులు వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాను, వచ్చేటప్పుడు ఫ్లైట్కి వచ్చాను. ముంబై శివాజీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను చెక్ ఇన్ కోసం. చెక్ ఇన్ దగ్గర కూడా వెళ్ళాల. ఆ మెయిన్ డోర్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ఆ బోర్డింగ్ పాస్ చూపించాను. బోర్డింగ్ పాస్ తర్వాత మీ ఐడెంటిటీ కార్డు అక్కడ పెట్టండి, స్కాన్ అవ్వాలి. స్కాను మీ ఫేస్ ఒకటైతేనే లోపలికి వస్తారు. ఇది మా చేతుల్లో లేదు. స్కాన్ అయితేనే డోరు, ఆ గ్లాస్ డోర్ ఓపెన్ అవుతుందంటే నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఐడెంటిటీ కార్డు తీసుకున్నాను, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, కానీ ఒక్కడుగు ముందలకు అలా పడిందండి. రెడ్ లైట్తో కోయ్ 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 అని సౌండ్ వచ్చేసింది.
అక్కడ కూర్చున్న అధికారి ఏమన్నాడు తెలుసా? గో బ్యాక్ ప్లీజ్, గో బ్యాక్ ప్లీజ్, దయచేసి వెనక్కి వెళ్ళండి అని అన్నాడు. ఒక్కడిగే రాంగ్ ప్లేస్లో రాంగ్ ఫీట్ ఒక్కడుగేసాను. నా పొరపాటు అప్పుడు గమనించి ఆ అడుగు తీసి కరెక్ట్గా ఉన్న స్థలంలో ఇలా నిలబడ్డాను. బార్డర్ లైన్లకి వెనక కరెక్ట్గా వచ్చాను. అప్పుడు గ్రీన్ లైట్ వెలిగింది, డోర్ ఓపెన్ అయిందండి. నాకు అనిపించింది లోపలికి వెళ్ళి చెక్-ఇన్ కోసం నా బ్యాగ్ ట్రాలీ ఇలా తీసుకొని వెళ్తుంటే అనిపించింది, ఒక్క అడుగు రాంగ్ ప్లేస్లో వెళ్ళటం మూలాన, ఎవరో అధికారం మూలాన ఎంత మాట అనిపించుకున్నాను, గో బ్యాక్ అని. 1 గంట 20 నిమిషాల ఫ్లైట్ ప్రయాణం కోసమే ఒక్కడుగు రాంగ్ ప్లేస్లో అడుగు పడితేనే ఎవరో అన్యుడు మూలాన గో బ్యాక్ అనిపించుకున్నాను. దేవా, నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయి తల్లి? నీ అడుగు ఏ స్థలంలో ఉంది? యేసు సిద్ధపరిచే స్థలములోనికి అడుగు పెట్టాలి అని అంటే నెంబర్ 3, రాళ్ళు పరిచిన స్థలము శ్రమలకు సాదృశ్యం. రాని కష్టమైన నష్టమైన, ఇందాక సుందర్రావు గారు చెప్పినట్టుగా కష్టాలతో నష్టాలతో వేదనలతో యేసుప్రభు వారు పడిన శ్రమ అంత ఇంత కాదు ప్రియులరా. ప్రపంచంలో ఏ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఆయన అంత అన్యాయపు తీర్పు ఆయన పొందుకోలేదండి. అంత శ్రమ. ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కోర్టుకు పెట్టాలి, వాయిదాలకు తిప్పాలి, రిమాండ్ వెయ్యాలి. కానీ యేసుప్రభు వారికి అదేం లేదండి, అన్యాయపు తీర్పు. రాత్రికి రాత్రే పట్టుకున్నారు, రాత్రికి రాత్రే జడ్జిమెంట్, ఉదయానికి తీర్పు, మధ్యాహ్నానికి సిలువే చంపేశారండి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఎక్కడా లేదు ఇంత అన్యాయం. అందుకే యెషయా గ్రంథంలో చూడవలసిన పని లేదు, ఆయన అన్యాయపు తీర్పు పొందెను. ఒకవేళ చెల్లి అక్క తమ్ముడు అన్న శ్రమల పాలు అవుతున్నావేమో, నువ్వు సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి నువ్వు కరెక్ట్ రూట్ మ్యాప్లో ఉన్నావని అర్థం. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? అందుకే భక్తుడు యోబు అంటాడు, శోధించబడిన మీదట నీవు సువర్ణం, గోల్డ్ అయిపోతావు అంతే. బైబిల్ చెప్తుంది యాహోను సువార్తలోనే 16:33, యాహోను 16:33, లోకములో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును, కానీ బీ డేర్, ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమేనండి, ఇంక శ్రమలు లేని స్థలాలు ఏమి లేవా అంటావా? ఒకవేళ నువ్వు వినాలనుకుంటే ఈ లోకంలో శ్రమలు లేని స్థలాలు 2 ఉన్నాయండి. ఒకటి శ్రమ లేని స్థలం, అమ్మ గర్భస్థలం. 9 నెలలు ఏ శ్రమ ఉండదు అక్కడ. ఒక్కసారిగా 9 నెలలు నిండంగానే బయట పడంగానే కేవోన అరుస్తూ ఎందుకు పడుతున్నా తెలుసా? భూమి మీద వచ్చిందిరా శ్రమ బాబు, అది లెక్క. ఇక జీవితాన్ని అంతా అనుభవించి దేవుడు ఎంతవరకు పెట్టాడో ఆయుష్ నీకు. ఇక రెండవదిగా భూమి మీద ప్రశాంతంగా ఉండాలి, శ్రమ లేని స్థలం నువ్వు కోరుకుంటే అది ఊరికి ఉత్తర దిక్కులో ఉంటుంది. అది ఇక అక్కడ నువ్వు అరవాలన్నా అరవలేవు. ఈ 2 స్థలాలు కాదు ప్రాముఖ్యము, ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి నిత్యము ప్రశాంతత. అక్కడ చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామని. ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి లేదు అక్కడ, కన్నీరు లేదు అక్కడ, సమస్యలు లేవు అక్కడ. అందుకే ఈ భక్తి, అందుకే ఈ ప్రయాస. నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి, దేవుడు ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్లోనే నువ్వు చక్కగా నడుచుదువుగాక. ఇది నన్ను గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు, పెండింగ్ ఎందుకు పెరిగిపోతున్నాయి తెలుసా? నాకు తెలిసి సగానికి పైగా స్థలాల గొడవలే. కానీ ఈ స్థలాలు నువ్వు గొడవాడినా ఏం చేసినా ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే ప్రియులరా. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 4వ స్థలము నేను ముగింపులోకి వచ్చేసాను. యాహోను సువార్తలోనే 4వ స్థలము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతామండి. యాహోను 19:17లో 4వ స్థలాన్ని చూద్దాం. వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. 4వ స్థలం పేరు ఏంటంటే కపాల స్థలం అండి.
పిలాతు ఎదుట అన్యాయపు జడ్జిమెంట్ ఇచ్చేసి రాళ్ళు పరిచిన స్థలము నుండి ఆయన ఎక్కడికి తీసుకొచ్చారంటే ద స్కల్, కపాలమనబడే స్థలము మీదకి తీసుకొని వచ్చారండి. హీబ్రూ భాషలో గొల్గతా, రాళ్ళు పరిచిన స్థలము హీబ్రూ భాషలో గబ్బతా. ఈ రాత్రి ఎక్కడ దాకా వచ్చావు? యేసు ప్రభు వారు అడుగుపెట్టిన కపాల స్థలము, అది చూస్తేనే భయంకరంగా ఉంటుందండి కదా. అక్కడికి మేము వెళ్ళగలమండి? వెళ్ళాల్సిన పని లేదండి. కపాల స్థలము దేనికి సాదృశ్యము అని అంటే వినండి, త్యాగానికి సాదృశ్యం. వింటున్నారమ్మా? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ రాత్రి ఖచ్చితంగా నువ్వు త్యాగమే చేస్తున్నావు అనుకుంటున్నాను నేను. ఈ సమయంలో 11 గంటల ఇంచుమించు 11 గంటల 15 నిమిషాల టైంలో మంచులో ఇలా కూర్చున్నావు అని అంటే నా మట్టుకు నేను సమర్థిస్తూ ఉన్నాను. ఇది త్యాగమే. ఈ త్యాగం మంచిది ప్రియులరా. కానీ ఇది ఒక్క పూటకో ఒక్క గంటకో కాదు తల్లి. యేసు కొరకు నీ త్యాగపు శాతం ఎంత? యేసు ప్రభు వారి త్యాగం చేశాడు. ఎంత త్యాగం చేశాడో తెలుసా? త్యాగము అనంటే వదిలిపెట్టుకొనుట, అంతే. సాక్రిఫైస్, వదిలేయటమే, విడిచిపెట్టేసుకోవటమే. యేసు ప్రభు వారు ఏమేమి వదిలిపెట్టాడో తెలుసా అండి? మెట్టుకు ఒక 5, 6 చెప్తా, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. యేసు ప్రభు వారు తన శరీరం మీద వస్త్రాన్ని త్యాగం చేసేసాడు, విడిచిపెట్టేశాడు సైనికులకి. రెండవదిగా ఆయనకి రావలసిన రక్షణను త్యాగం చేసేసాడు, వదిలిపెట్టేశాడు దొంగకి. మూడవదిగా ఆయన తల్లిని త్యాగం చేసేసాడు, వదిలిపెట్టేశాడు యాహోనికి. నాలుగవదిగా ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా త్యాగం చేసేసాడు, వదిలిపెట్టేశాడు పాపులందరికీ. ఐదవదిగా ఆయన యొక్క ఆత్మను అప్పగించేసుకున్నాడు, త్యాగం చేసేసుకున్నాడు తండ్రికి. ఆరవదిగా చివరికి ఆయన శరీరాన్ని కూడా ఆయన దాచిపెట్టుకోలేదు, వదిలేసుకున్నాడు, త్యాగం చేసేసాడు అరిమత్తయ్య యోసేపుకి. ఆయనంటూ ఏది దాచిపెట్టుకోలేదమ్మా. ఈ రాత్రి నీ జీవితంలో ఒక్క ఆలోచన చేయి. బైబిల్ చెప్తుంది, పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడంట, దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ దినాన దేవుని దాసులు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు అని అంటే త్యాగం. ఒక నిండు గర్భిణి అమ్మా అనిపించుకోవాలంటే ఎంత త్యాగం తల్లి. బిడ్డల కోసం త్యాగం ఉంది, భర్త కోసం త్యాగం ఉంది. నిన్న పెద్ద బిడ్డని తొలి డెలివరీకి హాస్పిటల్ కోసం తీసుకొని వెళితే లోపట 2 భార్య భర్తలు కూర్చొని ఉన్నారండి. డాక్టర్ మేడం గారు ఆ అమ్మాయిని అడుగుతుంది, ఏమ్మా నీకు ఈరోజే ఖచ్చితంగా డెలివరీ, మరి ఎలాగా, నొప్పులు వచ్చేటట్టు ఇంజెక్షన్ చేయమంటావా లేకపోతే నొప్పులు లేకుండా ఆపరేషన్ చేసి బిడ్డను తీయమంటావా? ఆ అమ్మాయి అంటది, నాకు ఆపరేషన్ వద్దు మేడం, ఆ నొప్పి లేదు నేనే భరిస్తా, నొప్పులు వచ్చేటట్టు ఇంజెక్షన్ చేయండి అనగానే పక్కన ఆ అమ్మాయి శ్రీవారు కూర్చొని ఉంటే, ఏం బాబు మరి నీ ఉద్దేశం ఏంటి అనగానే ఆ అబ్బాయి అంటాడో, నో 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 నో, నా భార్య తట్టుకోలేదు, ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు, అమ్మో ఆ పురిటి నొప్పులు తట్టుకుందా, అయ్యో నా వల్ల కాదు, వద్దు ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయండి అంటున్నాడు ఆయన. ఏమ్మ మరి మీ వారు ఆయన మాట నేనంటే, నో 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 నో, లేదు లేదు నీకేం తెలియదు అలాగుండు, నీకేం తెలియదు అలా, అమ్మ నాకు మాత్రం నొప్పులు వచ్చేటట్టు చెయ్యి. ఆయన అంటున్నాడు, వద్దు నొప్పులు, మీరు ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయండి అని అంటే ఆవిడ అంది, అరగంట టైం ఇస్తున్నాను, బయటికి వెళ్ళి డిసైడ్ చేసుకున్నప్పుడు చెప్పండి నాకు అందరు. నాకు అనిపించింది ఆ సంభాషణలో వీళ్ళిద్దరిది త్యాగం. ఎందుకు త్యాగం? ఎవరికి త్యాగమో తెలుసా? తల్లికేమో బిడ్డ మీద త్యాగం. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే కత్తిగాటు బిడ్డకి ఆడ తగిలిద్దో, అమ్మో నా బిడ్డకి ఏం కాకూడదు. ఆయన గారికి ఏమో ఎవరి మీద ప్రేమ? భార్య మీద ప్రేమ. అయ్యో ఆ నొప్పులు నా భార్య భరించలే, బిడ్డ ఏమైనా పర్లా, నా భార్య బాగుండాలి. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, బిడ్డల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం బిడ్డలు త్యాగం చేసి తీరాలి. కానీ వీళ్ళందరినీ ఇచ్చాడే దేవుని కొరకు. నీ త్యాగం ఎంత ఈ రాత్రి? ఆ దేవుని కొరకు హృదయాన్ని ఇచ్చే అంత త్యాగమే దేవుడు కోరుకునేది. ప్రవర్తన మార్చుకునే అంత త్యాగమే దేవుడు కోరుకునేది. రక్షణ పొందమని దేవుడు కోరుకుంది, ప్రార్థనా జీవితాన్ని దేవుడు కోరుకుంది. శ్రమ వచ్చినా తట్టుకొని నిలబడు, రాంగ్ స్టెప్ వేయబాకు లోకానుసారంగా. ఇదే నువ్వు చేసే త్యాగం. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇప్పటి వరకు ఎన్ని స్థలాల దాకా వచ్చామండి?
4 స్థలాలు ఒకసారి రిపీట్ చేద్దాం. మొదటి స్థలం కాపురం ఉన్న స్థలం, రక్షణకి సాదృశ్యం. 2 గెత్సెమనే తోట స్థలం, ప్రార్థనా జీవితాలకి సాదృశ్యం. 3 రాళ్ళు పరిచిన స్థలం, శ్రమలకు సాదృశ్యం. 4 కపాల స్థలము, త్యాగానికి సాదృశ్యం. 5వది ఆఖరిది 1 యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం 12వ వచనం. 20వ అధ్యాయం 12వ వచనం, యోహాను 20:12, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో. చప్పట్లు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పట్లు కొడదామండి, బిగ్గరగా చప్పట్లు కొడదాం. 5వది ఆఖరిది, యేసు దేహము ఉంచబడిన స్థలము. ప్రియులరా, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి 7 మాటలు, అపురూపమైన మాటలు కేకలుగా వేసి 3 గంటలకు ప్రాణాన్ని విడిచిన యేసు ప్రభు వారి దేహాన్ని తీసుకోవడానికి ఎవరు రావడంలా. రహస్య శిష్యుడు, సీక్రెట్ డిజైపుల్ అరిమత్తె యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని యేసు దేహాన్ని తీసుకొని ఆయన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో పెట్టాడండి. యేసు దేహము ఉంచబడిన స్థలం దేనికి సాదృశ్యము అంటే తెగింపుకు సాదృశ్యం అండి. ఈ రాత్రి నీ జీవితంలో తెగింపు ఉండాలండి. నన్ను మాట్లాడినివ్వండి, పాపం చేయటానికి ఎంత తెగిస్తున్నారో మనుషులు, ఎంతకైనా తెగిస్తున్నారు ప్రాణాలు తీయటానికి, పాపం చేయటానికి, కాపరాలు కూల్చడానికి. ఈ తెగింపు రక్షణ పొందడానికి ప్రార్థన, మోకాళ్ళు నిప్పైన తెగించు, శ్రమైన తెగించు, ఓర్చుకోవడానికి, పోగొట్టుకోవడానికి ఏదైనా తెగించు. యేసు ప్రభు వారు తెగించారండి. ఆయన కొంచెం ఇబ్బందిగా ఒకరోజు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ గిన్నె నీ చిత్తమైతే నా వద్ద నుండి తీసేయి అన్నాడు. కానీ తెగించారు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఈ రాత్రి తెగింపు క్రీస్తు కొరకు. యేసు దేహము ఉంచబడిన స్థలము మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నేను మరలా చదవటం మొదలుపెట్టా. ఏంటో తెలుసా, యేసు ప్రభు వారు అప్పటికి సిలువ మీద చనిపోయారు కదా, చనిపోయిన దేహాన్ని ఏమనాలండి? మృతదేహం అనాలి, లేకపోతే పార్థివ శరీరం అనాలి గ్రాంధిక భాష అయితే, లేకపోతే అందరికి అర్థమయ్యే భాష అయితే శవం. కానీ బైబిల్లో నాకు కనపడలేదు, మీకు ఎక్కడ కనపడిందో నాకు తెలియదు, కానీ బైబిల్లో యేసు దేహం అనే ఉంది, కానీ యేసు మృతదేహం అని ఎక్కడా వ్రాయబడలా. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఎందుకో తెలుసా, యేసు దేహము సంఘమునకు సాదృశ్యము. ఆ సంఘమునకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక ఇప్పుడు యేసు దేహము మృతదేహం అని రాస్తే సంఘం కూడా ఏమవ్వాలి? మృత సంఘం అవ్వాలి. సంఘం ఎప్పుడు మృతమైనది కాదు, సజీవమైనది. కొట్టు చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఆ సజీవమైన సంఘమే ఇక్కడ దేవుని దాసులకు ఇవ్వబడింది. వస్తావా ఈ స్థలంలోనికి రేపటి నుంచి? ఈ సజీవమైన యేసు దేహం అనే సంఘములో జరిగించబడే ఆరాధనలకి రా, నీవు నీ కుటుంబం. అప్పుడు యేసు దేహము ఉంచబడిన స్థలములోనికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, అస్సలైన సిసలైన స్థిరమైన ఆయన సిద్ధపరిచే స్థలంలోనికి మనం అడుగు పెడతాం ప్రియులను. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగించిన, ఇది క్రిస్మస్ పర్వదినాలు. క్రిస్మస్ పర్వదినాల్లో యేసు ప్రభు వారిని బట్టి ఒక మాట రాయబడింది. ఆయన పుట్టినప్పుడట సత్రములో కూడా ఏమి లేదండి, స్థలం లేదు. సత్రములో కూడా స్థలం లేకుండా చేసిన మనందరి కొరకు ఆయన ఎక్కడ స్థలాన్ని సిద్ధపరిచాడో తెలుసా? లోకా 2:14 ఉంటుంది. లోకా 2:14 సర్వోన్నతమైన స్థలము. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. సత్రములో స్థలం ఇవ్వలేని మన కొరకు సర్వోన్నతమైన స్థలములో సిద్ధపరిచాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఆ స్థలంలో మనం ఉంటున్నట్టుగా పైకి లేచి